ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं శ్రీచైతన్యేశ్వరం. సో నేను శిక్షాష్టకంతో స్టార్ట్ చేస్తాను. చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్నిర్వాపణం శ్రేయః కైరవచంద్రికా వితరణం విద్యావధో జీవనం ఆనందాంబుధేవర్ధనం प्रतिपदं पूर्णामृतास्वादनं सर्वात्मस्नपनं परं विजयते श्रीकृष्णाय सङ्कीर्तनं नाम्नामकारि बहुधा निज सर्वशक्तिस्तत्रार्पित नियमितः स्मरणेन कालः एतादृशे तव कृपा भगवन् ममापि दुर्दैवमिदृशं निहाजनिनानुरागः तृणादपि सुनीचेन तरोरिव सहिष्णुना अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये मम जन्मने जन्मनेश्वरे भवतात् भक्तिर्हेतुकी त्वयि अहिनन्दतनुजा किङ्करं पतितं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कज स्थितधूलिसदृशं विचिन्तय नयनं गलदश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा पुलकैर्निशितं वपु कदा तव नाम ग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रावृषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दविरहेण मे आश्लिष्य वा पादरतां पिनष्टु माम् अदर्शनान् मर्महतां करोतु वा यथा तथा वा विदधातु लम्पटो मत्प्राणनाथस्तु सेवनापरः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री शिक्षाष्टकम की जय। श्री चैतन्य महाप्रभु की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण मातेश एंड प्रभुजीस, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద జపా సెషన్. సో ఇంతకుముందు నేను ఏ ఒక్క టు జెడ్ నిమిషం. బెనిఫిట్స్ ఇంతకుముందు ఏ టు దండవత్ జెడ్ ప్రణామ్ బెనిఫిట్స్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. సో దండవత్ ఇంతకుముందు ప్రణామ్. నేను ఏ టు జెడ్ బెనిఫిట్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అనేది చెప్పాను కదా. సో ఆ సిరీస్ చెప్పేటప్పుడు హిందీ ట్రాన్స్లేషన్ నేను చేయలేదు. సో అప్పుడు నేను ఒకటి చెప్పాను ఏంటంటే, ఈ సిరీస్ అయిపోయిన తర్వాత దెన్ ఆర్గనైజ్డ్గా తెలుగు అండ్ హిందీ జరిగేలాగా చూద్దాం అనేసి.
సో ఈరోజు ఏం చేస్తానంటే 7:30 వరకు ఐ విల్ స్పీక్ ఇన్ తెలుగు అండ్ 7:30 టు 8:15 అనేది హిందీలో అనేది చేస్తాను. అండ్ రెగ్యులర్గా ఏం చేస్తానంటే మండే రోజు తెలుగులో చెప్తాను అండ్ ట్యూస్డే రోజు హిందీలో చెప్తాను. సో అలా బ్యాలెన్స్ అవుతుంది. సో ఐఎమ్ ట్రయింగ్ ఒక 45 మినిట్స్ వరకు మాత్రమే క్లాస్ పెట్టాలని. ఎందుకంటే కొందరు అన్నారు టైం చాలా ఎక్కువైపోతుంది కాబట్టి మేము ఆఫీస్‌లకి లేట్ అయిపోతున్నారు. అందుకనే చాలామంది తగ్గారు అనేసి అంటున్నారు స్ట్రెంత్. సో ఫైన్. మనం ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాము. సో ఇప్పుడు నేను టైం మెయింటైన్ చేస్తాను. సో స్ట్రెంత్ పెరుగుతుందో లేదో అనేది కూడా మనం చూద్దాం. ఒకవేళ పెరిగితే మంచిదే కదా! అండ్ ఏదైతే లాంగ్ సెషన్స్ ఉంటాయో అవి నేను ఈవినింగ్స్ ప్లాన్ చేస్తాను. అండ్ ఈవెన్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా ఈవినింగ్ ప్లాన్ చేస్తాను. సో వీక్లీ 1 డే మాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే వెనస్డే, ఫ్రైడే అండ్ సాటర్డే మనము భక్తి యోగా ఎట్ హోమ్ క్లాసెస్ అనుకుంటాం కదా! సో వెనస్డే, ఫ్రైడే, సాటర్డే కాకుండా మేబీ వెనస్డే, థర్స్‌డే, ఫ్రైడే భక్తి యోగా ఎట్ హోమ్ పెట్టి అండ్ సాటర్డే ఒకవేళ ఏ హౌస్ ప్రోగ్రామ్ లేదు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లేను అంటే ఎవ్రీ సాటర్డే ఎయిదర్ విల్ హ్యావ్ ఎ స్పెషల్ టాపిక్ ఆర్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇన్ ఇన్ ద ఈవినింగ్ అనమాట. అది 1 అవర్, 2 అవర్, 3 అవర్ దానికేం లిమిట్ లేకుండా చేస్తాను. సో ఇదెందుకు చేస్తున్నానంటే ఒకవైపు అందరిని సాటిస్ఫై చేయాలి. అన్ని లాంగ్వేజెస్‌ని సాటిస్ఫై చేయాలి. దాంతో పాటు మీకు కాన్సెప్ట్ కూడా కరెక్ట్‌గా ఇవ్వాలి. మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా దొరకాలి. మీరు భక్తిలో ఎదగాలి. అన్ని సపోర్ట్ దొరకాలని ఇది ప్లాన్ చేస్తున్నాను. సో మీరు కూడా కోఆపరేట్ చేసి అందరూ చక్కగా జాయిన్ అయ్యి ఎవ్రీ డే అండ్ ఈ సెషన్స్ ఎప్పుడైతే ఉంటాయో అవన్నీ జాయిన్ అయితే దెన్ మేమేదైతే ట్రై చేస్తున్నామో అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో మనం ఇప్పుడు ఉపదేశామృతం ఏదైతే ఉందో మనకి గోవర్ధన్ ప్రభు ఏదైతే స్టార్ట్ చేశారో దాని కంటిన్యూషన్‌లోనే ఈరోజు టాపిక్ అనేది డిస్కస్ చేద్దాము. సో ఈరోజు మనము టెక్స్ట్ 4లో థర్డ్ పార్ట్ అనేది చూద్దాము. నేను మీకు శ్లోక చెప్తాను. ఉపదేశామృతంని ఇంగ్లీష్‌లో ద నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అంటారు. సో నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో 11 శ్లోకాలుంటాయి. సో అందులో మనం ఇప్పుడు 4వ శ్లోకంలో ఉన్నాము. ददाति प्रतिगृह्णाति गुह्यमाख्याति पृच्छति भुङ्क्ते भोजयते चैव షడ్విధం ప్రీతి లక్షణం. సో శ్రీల రూప గోస్వామి ఈ శ్లోకం ద్వారా మనకేం చెప్తున్నారంటే ప్రీతి లక్షణం. సో ఎట్లాగైతే మనము ప్రేమగా అఫెక్షన్‌తో రైట్ చాలా శ్రద్ధగా ఎలా మనము భక్తిలో ముందుకు వెళ్ళవచ్చు. సో జనరల్‌గా మనం చూసినట్టయితే భక్తి ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్‌షిప్స్. రైట్? సంబంధం గురించి మాట్లాడుతుంది. అల్టిమేట్‌గా ఎవరితో సంబంధం గురించి మాట్లాడుతుంది? కృష్ణ కృష్ణయ్య. కృష్ణ రైట్? సో, అయితే కృష్ణతో సంబంధం అంటే కేవలం కృష్ణతో సంబంధం పెట్టుకుంటే సరిపోదు. ఎందుకంటే కృష్ణ ఈజ్ నాట్ అలోన్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరొక వ్యక్తితో రిలేషన్‌షిప్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నారనుకోండి, మంచి రిలేషన్‌షిప్స్. సో, కేవలం ఆ ఒక్క వ్యక్తితో మంచిగుంటే సరిపోతుందా? లేదా ఆ వ్యక్తికి సంబంధించిన క్లోజ్‌గా ఉండే వాళ్ళతో గూడా బావుండాలా? ఆల్ ఇన్ అండ్ అరౌండ్. అసోసియేషన్ లో రైట్. సో, అంటే అందరితోని ఇప్పుడు మంచిగా నేనొక ఉండాలి. వ్యక్తితో బావుండాలి అనంటే వాళ్ళ ఫ్యామిలీతో గూడా బావుండాలి. వాళ్ళ ఫ్రెండ్స్‌తో గూడా బావుండాలి. రైట్? సో, కేవలం ఒక్కళ్ళతోనే బావుంటాను, వేరేళ్ళందరితో ఇష్టమొచ్చినట్టు ఉంటాను అంటే కుదరదు. రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అనంటే ఓన్లీ కృష్ణతోనే ఉంటాను అంటే గాదు. కృష్ణకి సంబంధించిన వాళ్ళతో కూడా నేను సరిగ్గా ఉండాలి. సో, ఎస్పెషల్లీ కృష్ణకి సంబంధించిన వాళ్ళు ఎవరు అనంటే డివోటీస్. ఆఫ్‌కోర్స్ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః అందరూ కృష్ణ అంశములే. బట్ ఎప్పుడైతే మనము ఈ ప్రీతి లక్షణం గురించి మాట్లాడుతున్నామో రైట్ ఈ 6 ఏదైతే ప్రాసెసెస్ గురించి మాట్లాడుతున్నామో స్టెప్స్ గురించి మాట్లాడుతున్నామో అప్పుడు మన మెయిన్ ఫోకస్ ఏంటంటే డివోటీస్‌తో అన్నమాట. రైట్? సో కృష్ణతో మనం బావుండాలి. కృష్ణ మనతో బావుండాలంటే కృష్ణ డివోటీస్‌తో కూడా మనము బావుండాలి. అప్పుడే ఏమవుతుందంటే మన రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో కృష్ణతో అది చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇంకా డీపర్ రిలేషన్‌షిప్ అవుతుంది. ఓకే. సో, జనరల్‌గా మన లైఫ్‌లో చూసినట్టయితే 3 రకాల లేదా 3 లెవెల్స్‌లో రిలేషన్‌షిప్స్ ఉంటాయి. ఒకటేంటంటే సీనియర్స్, రెండోది జూనియర్స్, మూడోదేంటంటే సేమ్ పియర్స్ అన్నమాట. అంటే మనం ఇక్కడ ఉన్నామనుకోండి, సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, మన తోటి వాళ్ళుంటారు. రైట్? సో, ఎక్కడికెళ్ళినా ఇదుంటారు. మీరు ఒక ఆఫీస్‌లో ఎళ్ళినా సరే, ఒక ఫ్యామిలీలో చూసినా సరే,
అలాగే భక్తిలో కూడా ఉంటారు. భక్తిలో మనకేముంటారు? సీనియర్స్ కూడా ఉంటారు, మన తోటి వాళ్ళు కూడా ఉంటారు అండ్ జూనియర్స్ కూడా ఉంటారు. సో, అయితే ఈ అన్నిట్లో మనకి అంటే చాలామంది సీనియర్స్ ఉండొచ్చు, చాలామంది తోటి వాళ్ళు ఉండొచ్చు, చాలామంది జూనియర్స్ ఉండొచ్చు. కానీ మనం ఈరోజు ఏదైతే పాయింట్ మాట్లాడబోతున్నామో గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి. అంటే గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి అంటే ఓపెనింగ్ వన్స్ మైండ్ టు ద డివోటీస్. అంటే మన హృదయంలో, మన మనసులో ఉండే విషయాలు ఏదైతే ఉన్నాయో ఒకరికి చెప్పడము మరియు అడగడము. రైట్? సో, ఇది మనము గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతిలో చూస్తున్నాం. అయితే గుహ్యం అంటే ఏంటంటే ఇంటిమేట్, కాన్ఫిడెన్షియల్, చాలా క్లోజ్, సీక్రెట్ విషయాలన్నమాట. ఓకే. జనరల్‌గా మనం అందరితో మామూలుగా మాట్లాడుతూ ఉంటాం. ఒక ఫార్మల్ రిలేషన్‌షిప్ ఉందనుకోండి. రైట్? సో, ఫార్మల్ రిలేషన్‌షిప్ అంటే ఓకే. అందరితో బావుండాలి కాబట్టి బావుండాలి అన్నట్టుగా మనం చాలా మందితో ఉంటాము. సో, ఆ రిలేషన్‌షిప్స్‌లో ఏంటంటే మనము సీక్రెట్ షేర్ చేయం. మన మనసులో ఉండే మాట, మన హృదయంలో ఉండే మాట, ఏదైతే సీక్రెట్స్ ఉన్నాయో, కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ షేర్ మనం చెయ్యము. రైట్? సో, ఒకవేళ అవన్నీ మనం అందరితో షేర్ చేయడం స్టార్ట్ చేశామనుకోండి, లైఫ్ బావుంటదా? నో ప్రభుజీ. రైట్? సో, మనం ఏం చేస్తామంటే కొందరితో మాత్రమే షేర్ చేస్తామన్నమాట. రైట్? సో, గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి ఎవరితో చేయాలి అనంటే కొంతమంది ఇంటిమేట్ డివోటీస్‌తో అన్నమాట. అంటే మనకి చాలా క్లోజ్ అయిన వ్యక్తులతో. మనకి ఎట్లాగైతే బయట ప్రపంచంలో చాలామంది పరిచయం అయితూ ఉంటారో, భక్తిలో గూడా మనకి చాలామంది పరిచయం అయితూ ఉంటారు. అయితే అందరితో మనము సేమ్ లెవెల్ ఆఫ్ రిలేషన్‌షిప్ అనేది పెట్టుకోలేము. అందరితో బావుండాలి. కానీ అందరితో డీప్ రిలేషన్‌షిప్ మనం ఫార్మ్ చేయలేము. మహా అయితే కొంతమందితోనే మనము డీప్ రిలేషన్‌షిప్ అనేది ఫార్మ్ చేయొచ్చు. రైట్? ఎటువంటి సంబంధం అంటే మనం మనసు విప్పి, హృదయం విప్పి మాట్లాడగలిగే వ్యక్తులు కొంతమందే ఉంటారనమాట. రైట్? సో, ఆ కొంతమంది ఒకవేళ మన జీవితంలో లేరు అనుకోండి. అందరితో జస్ట్ మామూలుగా హరే కృష్ణ, హరే కృష్ణ అంటున్నాం. కలిసినప్పుడు బాగున్నారా? భక్తి బాగా జరుగుతుందా? అనేసి వెళ్ళిపోతున్నాము. మన సీక్రెట్ షేర్ చేయట్లేదు. మన మనసు విప్పి మాట్లాడుకోవట్లేదనుకోండి. దెన్ మనం భక్తిలో ఎదగడం చాలా కష్టం. ఎందుకంటే అందరికీ కష్టాలనేవి ఉంటాయి. అందరికీ కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. అందరికీ గైడెన్స్ అనేది కావాలి. ఎవ్వరు కూడా తలపైన తిలకంతో, చేతిలో బీడ్ బ్యాగ్‌తో పుట్టరు. అందరూ మామూలుగానే పుడతారు. అందరికీ కండిషనింగ్స్ ఉంటాయి. అందరూ బద్ధజీవులమే గదా! సో, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి గాబట్టి, షేర్ చేసుకోవాలి. వేరే వాళ్ళు షేర్ చేస్తే వినాలి. గైడెన్స్ తీసుకోవాలి. గైడ్ చెయ్యాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. సో, అందుకనే అట్‌లీస్ట్ భక్తిలో మనకి ఎంత కాదన్నా అట్‌లీస్ట్ 2-3 డివోటీస్ అయితే మనకి చాలా క్లోజ్‌గా ఉండాలన్నమాట. సో, మన జీవితంలో ఏం జరిగినా సరే వాళ్ళతో చెప్పుకోదగలగాలి. మరియు ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే వాళ్ళతో క్లారిటీ తీసుకోవడానికి మనకి ఆస్కారం అనేది ఉండేలాగా ఉండాలి. ఒకవేళ అట్లాంటి రిలేషన్‌షిప్స్ లేవు అనుకోండి, దెన్ భక్తిలో ఎదగడం చాలా చాలా కష్టం. రైట్? సో, ఈ గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి ఏదైతే ఉందో, మనము డిఫరెంట్ లెవెల్స్‌లో చూడొచ్చు. సో, అడగడము, మనసు విప్పి షేర్ జేయడంలో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఒక రకంగా జూసినట్టయితే, ఇప్పుడు మనం జనరల్‌గా క్లాస్‌లో ఉన్నామనుకోండి. ఒక వక్త క్లాస్ ఇస్తున్నాడు, మిగతా వాళ్ళు వింటున్నారనుకోండి. సో, అక్కడ గూడా మనము కాన్ఫిడెన్షియల్ అంటే కృష్ణ చైతన్యంలో ఉండే లీలల గురించి మాట్లాడొచ్చు. అందులో ఉండే తత్వజ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటాము. రైట్? సో, గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి అంటే కేవలం క్లాస్‌లో వినడం ఆ టాపిక్ అనేది కాదు. ఇదేంటంటే క్లాస్ తర్వాత లేదా క్లాస్‌కి ముందు జరిగేవన్నమాట. ఒకవేళ మనం చూసినట్టయితే శ్రీ చైతన్య చరితామృతంలో శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయతో, సర్వభౌమ భట్టాచార్యతో, మిగతా గోస్వామిస్‌తో చాలా క్లోజ్ డిస్కషన్స్ చేసేవాళ్ళన్నమాట. సో, కృష్ణ యొక్క గుహ్య లీలల గురించి గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళన్నమాట. రైట్? సో, యాక్చువల్‌గా చూసినట్టయితే భౌతికంగా ఇద్దరి వ్యక్తుల మధ్య ఒకవేళ బాగా ఆనందమైన, సుఖమైన విషయం ఏదైనా ఉంటుంది అనంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ సెక్షువల్ ప్లెజర్. రైట్? సో, అదే ఆధ్యాత్మికంగా చూస్తే ఇద్దరి వ్యక్తుల మధ్య చాలా ఆనందకరమైన, సుఖమైన విషయం ఏదన్నా ఉంది అనంటే అది కృష్ణ కథ అనేది చేసుకోవడం. సో, కృష్ణ యొక్క దివ్యమైన, ఓకే, అద్భుతమైన స్వీట్ పాస్‌టైమ్స్ ఏదైతే ఉంటాయో అవి డిస్కస్ చేసుకోవడం వల్ల ఏదైతే రస వస్తుందో అది హైయెస్ట్ ప్లెజర్ ఇస్తుందట.
రైట్? సో, శ్రీ చైతన్య మహాప్రభు మరియు తన అసోసియేట్స్ ఎవరైతే ఉండేవాళ్ళో ఎల్లప్పుడూ కృష్ణ కథ, కృష్ణ కీర్తనలో అబ్సార్బ్ అయ్యేవాళ్ళనమాట. రైట్? సో, చాలా క్లోజ్ ఉండే విషయాలు వాళ్ళు కృష్ణ గురించి డిస్కస్ చేస్తునేవాళ్ళు. జనరల్‌గా ఇద్దరు డివోటీస్ కలిసారనుకోండి, వాళ్ళు కృష్ణ కథనే చేస్తారు. మనకి భగవద్గీత 10.9లో చెప్తారు. ఏంటంటే, మద్గత ప్రాణ మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో, ఎలా సాటిస్ఫై అయితారు? ఎలా ఆనందపడతారు భక్తులు అనంటే, వాళ్ళ యాక్చువల్లీ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో కృష్ణలోనే ఉంటాయి. మచ్చిత్త మద్గత ప్రాణ. వాళ్ళ ప్రాణము, వాళ్ళ ఆలోచనలన్నీ కృష్ణలో ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏం జేస్తారు? బోధయంతః పరస్పరం. ఒకరికొకరు చెప్పుకుంటారనమాట. ఏం చెప్పుకుంటారంటే, కథయంతశ్చ మాం నిత్యం. సో, ప్రతి నిత్యం ఏం జేస్తారంటే, భగవంతుని కథ చెప్పుకుంటూ, ఒకరికొకరు బోధించుకుంటూ ఉంటారనమాట. సో, ఇది డివోటీస్ లక్షణం. సో, జనరల్‌గా డివోటీస్ అసోసియేషన్ మనం కావాలి, కావాలి అని అంటాం గదా! సో, ఆ డివోటీ అసోసియేషన్‌లో వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, కృష్ణని సెంటర్ చేసి కృష్ణ గురించి మాట్లాడాలి. సో, ఒక లెవెల్‌లో చూస్తే గుహ్యమాఖ్యాతి పృచ్ఛతిలో చూస్తే కృష్ణ యొక్క గుహ్యమైన లీలలు, దివ్యమైన లీలల గురించి చాలా డీప్ డిస్కషన్స్ చేయడం. రైట్? సో, ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు మరియు తన అసోసియేట్స్. సో, ఇది ఒక లెవెల్. ఇంకో లెవెల్‌లో చూసినట్టయితే శ్రీల ప్రభుపాదులు వారు ఫిలాసఫీ గురించి గాని, లీల గురించి గాని క్లాసెస్ ఇచ్చేవాళ్ళు. కానీ దాంతో పాటు తనేం చేసేవాళ్ళంటే మార్నింగ్ వాక్‌కి వెళ్ళేవాళ్ళు. సో, ఆ మార్నింగ్ వాక్‌కి వెళ్ళినప్పుడు వేరే శిష్యుల్ని అడిగేవాళ్ళనమాట. ఎవరన్నా నాతో మార్నింగ్ వాక్‌కి వస్తారా అనేసి. సో, చాలామంది వచ్చేవాళ్ళు. సో, ఆ మార్నింగ్ వాక్‌లో ఏం జరిగేదంటే జనరల్‌గా క్లాస్ ఇచ్చేటప్పుడు గంభీరంగా ఉంటాము, సీరియస్‌గా ఉంటాము. ఫోకస్‌గా ఆ టాపిక్ అంటే ఆ టాపిక్ అనేసి మాట్లాడుతూ ఉంటాము. సో, అప్పుడేమైతుంది అంటే మేబీ కొంచెం ఫిలాసఫీ మనకు అర్థమైతుంది. లీలని ఎంజాయ్ చేస్తాం. కానీ చాలా సార్లు ఇంటరాక్ట్ అవ్వలేకపోతాం. రైట్? జరుగుతుందా? జరగదా చెప్పండి? ఎస్ ఎస్ ప్రభుజీ. ప్రభు. ఇట్ విల్ బి మోస్ట్‌లీ వన్ వే అయిపోతుందనమాట. అందరికి టూ వే అవ్వదు. మేబీ క్వెషన్‌లు ఒకవేళ అడిగితే గూడా అందరూ ఉన్నారు గాబట్టి మనం జాగ్రత్తగా అడగాలి. అండ్ మేబీ మన సీక్రెట్స్ ఏదైతే ఉన్నాయో క్లోజ్‌గా మనం మాట్లాడుకునే విషయాలు ఏదైతే ఉన్నాయో అవి మనం మాట్లాడకపోవచ్చు. రైట్? అందుకనే మనం అప్పుడప్పుడు అంటామనమాట. ఈవెన్ మన మాతాజీస్, ప్రభుజీస్ అంటారు. ప్రభుజీ నేను సెపరేట్‌గా మీకు మెసేజ్ చేస్తాను, కాల్ చేస్తాను అనేసి అంటారు. సో, అన్ని విషయాలు మీరు క్లాస్‌లో అడగొచ్చా చెప్పండి? ప్రభు. అడగలేం ప్రభుజీ. అడగలేం. ఎందుకు ప్రభుజీ? రైట్? అండ్ ఈవెన్ వక్త ఎవరైతే ఉన్నారో, టీచర్ ఎవరైతే ఉన్నారో, ఆయన గూడా ఓపెన్‌గా అన్నీ చెప్పకపోవచ్చు మీరడిగిన క్వెషన్స్‌కి. ఎందుకు అనంటే, ఆడియన్స్ ఏదైతే ఉంటారో వాళ్ళందరికీ అంటే హోమోజీనియస్‌గా ఉండాలి. ఏంటంటే, నేనేదైనా ఆన్సర్ ఇచ్చాను అనుకోండి, ఏదైనా టీచర్ ఆన్సర్ ఇచ్చారు, ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, అందరికీ వర్తించేలాగా, అర్థమయ్యేలాగా ఉండాలి. చాలా ఎక్స్‌క్లూజివ్‌గా ఉంది అని అనుకోండి, లేదా చాలా హై ఉంది, చాలా డీప్ ఉందనుకోండి, దెన్ అది బౌన్స్ అయిపోతుంది. అండ్ అది ఆ ఫోరమ్‌లో డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. రైట్? సో, అందుకనే ఏమవుతుందంటే చాలా మందికి పర్సనల్ ఇంటిమెంట్ రిలేషన్‌షిప్ అనేది కావాల్సిన అవసరం ఉంటుంది. రైట్? అది ఒక గురువు, శిక్షా గురువులు ఎవరైతే ఉంటారో, మన దీక్షా గురువులు ఎవరైతే ఉంటారో, సీనియర్ వైష్ణవ్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళతో మనం కేవలం క్లాస్ వినడమే కాదు. అట్‌లీస్ట్ మన జీవితంలో ఒకళ్ళిద్దరితో ఆ ఇంటిమేట్ రిలేషన్‌షిప్ పెట్టుకోవాలి. ఎందుకు అనంటే, మన లోపల ఏదైతే ఉందో, మన మనసులో, హృదయంలో ఏదైతే ఉందో, అవి మనం చెప్పి దాని గురించి మనం చర్చించడానికి, క్లారిటీ తీసుకోవడానికి. సో, ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద్ మార్నింగ్ వాక్‌కి ఎళ్ళేవాళ్ళో, తన టీచింగ్ అనేది డిఫరెంట్‌గా ఉండేది. తనేం చూసేవాళ్ళంటే, మామూలు విషయాలు ఏదైతే అందరూ చూస్తారో, రైట్? ఆబ్వియస్ ఫ్యాక్ట్స్, ఆబ్వియస్ థింగ్స్ ఏదైతే ఉంటాయో, వాటి నుంచి గూడా కృష్ణ చైతన్యాన్ని ఎలా మనం తీసుకోవచ్చు అనేది అందరికీ నేర్పిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తను మార్నింగ్ వాక్‌కి వెళ్ళేటప్పుడు ఏదైతే ఒక వ్యక్తి ఉంటారో, ఆయన అక్కడ చిన్న కొలనులో బాతులకి ఆహారం అనేది వేస్తూ ఉంటారు. సో, అందులో ఒక బాతు అనేది చాలా గట్టిగా క్వాక్, 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 క్వాక్ అంటూ ఉంటుందనమాట. సో, దాన్ని అరుపుకి ఆకర్షితుడై ఆ ఆహారం విసిరే ఆయన ఆ బాతు వైపు ఎక్కువ ఆహారాన్ని విసురుతారనమాట. సో, అప్పుడు శ్రీల ప్రభుపాద్ చెప్తారనమాట. "వి షుడ్ ఆల్సో క్రై ఔట్ లౌడ్ లైక్ థిస్ టు కాల్ ఔట్ కృష్ణ." రైట్? మనం ఇలా గట్టిగా ఏడుస్తూ మనము పలకాలి. అప్పుడేమైతుందంటే కృష్ణ దృష్టి మన పైన పడుతుంది. అండ్ మనకి కృప దొరికే అవకాశం ఉంటుంది. రైట్? సో, యాక్చువల్‌గా ఆ వ్యక్తి ఎవరికన్నా ఆహారాన్ని ఇవ్వచ్చు. కానీ దానికే ఎందుకు ఎక్కువ ఇస్తున్నాడంటే అది అడుగుతుంది గాబట్టి. సో, సిమిలర్‌లీ కృష్ణ సమోహం సర్వభూతేషు అందరికీ ఈక్వలే.
కానీ మనం అడిగామనుకోండి, మనం సేవ చేశాము, మనం చాలా ఈగర్‌గా ఉన్నాము, ఇంటెన్సిటీతో కృష్ణని పిలిచామనుకోండి, సో, కృష్ణ దృష్టి మన వైపు పడే అవకాశం ఎక్కువుంటుంది. సో, ఇలా చాలా విషయాల్లో ఏంటంటే, ప్రభుపాద్ చాలా రిలాక్స్డ్ మూడ్‌లో రైట్. మరీ గంభీరంగా కాకుండా చాలా జోకింగ్‌గా ఉండేవాళ్ళు, క్యాజువల్‌గా ఉండేవాళ్ళు. రిలాక్స్ మూడ్‌లో ఏంటంటే, ఆ టీచింగ్స్ అనేది ఇచ్చేవాళ్ళు. సో, అది చాలా మందికి నచ్చేదనమాట. రైట్. అందుకనే చాలామంది మార్నింగ్ వాక్‌కి వచ్చేవాళ్ళు. అండ్ ఎప్పుడైతే ఒక టీచర్ కొంచెం రిలాక్స్ మూడ్‌లో గూడా టీచింగ్స్ ఇస్తున్నారనుకోండి, ఎదుటి వాళ్ళకి గూడా ఏముంటుందంటే ఓపెన్ అప్ అవ్వడానికి ధైర్యం వస్తుందనమాట. సో, గంభీరంగా ఉన్నామనుకోండి, ఓకే. అప్పుడేమైతుందంటే, అమ్మో! అడిగితే ఏమనుకుంటారో, నేను అడగొచ్చో లేదో అని ఉంటుంది. కానీ కొంచెం రిలాక్స్‌గా ఉన్నారనుకోండి, దెన్ అడగవచ్చనమాట. సో, ప్రభుపాద ఏంటంటే అన్ని రకాలుగా మేనేజ్ చేసేవాళ్ళు. తను ఒకవేళ మేనేజ్‌మెంట్ పనులున్నాయనుకోండి, అప్పుడు గూడా సీక్రెట్స్ డిస్కస్ అయ్యేవి. కానీ చాలా ఫార్మల్‌గా అవ్వేవి. రైట్. ఇప్పుడు చాలామంది శిష్యులు ఇండియాలో కన్‌స్ట్రక్షన్‌కి వాళ్ళకి సేవ అనేది ఇచ్చారు. మన బృందావన్ టెంపుల్ అనుకోండి, మాయాపూర్ అనుకోండి. సో, చాలామంది ఎవరైతే బిల్డర్స్ అండ్ ఈళ్ళు ఎవరైతే లేబరర్స్ ఉండేవాళ్ళో, కాంట్రాక్టర్స్ ఉండేవాళ్ళో, వీళ్ళు ఫారినర్స్ కాబట్టి వాళ్ళకి ఒకటికి 5 సార్లు చార్జ్ చేసేవాళ్ళట. అంటే మామూలు వాళ్ళకి రూ. 100 చేస్తే వీళ్ళకి 500 చార్జ్ చేసి అలా మోసం చేసేవాళ్ళట. సో, ప్రభుపాద్ చాలా ఫర్మ్‌గా చాలా డీప్‌గా డిస్కస్ చేసి ఇది ఇట్లా చేయాలి, అట్లా చేయాలనేసి కూడా చేసేవాళ్ళు. సో, ఒకవైపు ఫిలాసఫీని కూడా రిలాక్స్ మోడ్‌లో ఇచ్చేవాళ్ళు అండ్ డీప్ విషయాలు మాట్లాడుకునే అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇంకోవైపు మేనేజ్‌మెంట్ విషయాలు కూడా మాట్లాడుకునే అవకాశం ఇచ్చేవాళ్ళు. సో, ఇది ఇంకొక రకమైన గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి అంటే అడగడం మరియు చెప్పడం. ఇంకో లెవెల్‌లో చూసినట్టయితే సర్విస్ గురించి. సో, చాలా సార్లు మనకి అర్థం కాదు. మనం ఏం సర్విస్ చేయాలి, ఏం చేయకూడదనేసి. సో, అది గూడా చాలా సీక్రెట్ విషయం. ఎందుకంటే, మన సైకోఫిజికల్ నేచర్‌ని బట్టి, అంటే మన మానసిక మరియు మన శారీరక అవస్థని బట్టి, మనం ఏ సర్విస్ చేయగలము, ఏ సర్విస్ చేయలేము. మన టాలెంట్స్, స్కిల్స్‌ని బట్టి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదనేది మనం చాలా డీప్‌గా డిస్కస్ చేస్తే తప్ప అది బయటికి రాదు. సో, ఓసారి జార్జ్ హారిసన్ అని శిల ప్రభుపాద్ శిష్యులున్నారు. సో, ఆయన మ్యూజిషియన్. చాలా పెద్ద సింగరు. చాలా ఫేమస్ సింగర్. బీటిల్స్ అనే గ్రూప్ ఉండేది. సో, ఆ గ్రూప్‌కి సంబంధించిన గిటారిస్ట్ అండ్ సింగర్ అనమాట. సో, ఆయన చాలా ఫేమస్. సో, ఎప్పుడైతే తను శిల ప్రభుపాద్ టచ్‌లో వచ్చారో, అప్పుడు తనని అడిగారనమాట. ఇప్పుడు నేనేదైతే చేస్తున్నానో అది మానేయాలా అనేస్తే, శ్రీల ప్రభుపాద్ అన్నారనమాట. లేదు, నీకు మ్యూజిక్ అనే టాలెంట్ ఉంది. నువ్వు వాయిద్యాలు వాయించగలవు కాబట్టి, నువ్వు కృష్ణ కోసం సింగింగ్ చెయ్యు. సో, కృష్ణ పాటల్ని రికార్డ్ చెయ్యి అనన్నారు. సో, ఆయన అలా చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇనీషియల్‌గా ఏమైందంటే, తను ఏదైతే 'హరే కృష్ణ' మహామంత్రంని మ్యూజిక్‌తో పాడడము, అవన్నీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారో, చాలా ఫేమస్ అయ్యారనమాట. అంటే ఆల్రెడీ ఆయన చాలా ఫేమసు. దాంతో పాటు కూడా ఇంకా ఫేమస్ అయ్యారు. కానీ కొన్ని రోజులయిన తర్వాత మాత్రం ఏమైందంటే, ఆయన పాపులారిటీ తగ్గిపోయిందనమాట. ఎందుకు అనంటే, జనరల్‌గా ఒక సింగర్ నుంచి మామూలు వ్యక్తులు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే, నువ్వు పాడి మమ్మల్ని ఆనందపరచాలి. ఓకే. సో, అందరికీ కృష్ణలోనే ఆనందం తీసుకోవాలని ఉండదు గదా! సో, మెటీరియల్ సాంగ్స్ కూడా భౌతికమైన సాంగ్స్ గూడా పాడాలి అని ఉంటుందనమాట. సో, కొన్నాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. జార్జ్ హారిసన్ ఓన్లీ కృష్ణ సాంగ్సే పాడడం. కానీ మొత్తం ఇంకా కృష్ణ గురించే జరుగుతుంది గాబట్టి ఆయన పాపులారిటీ తగ్గిపోయింది. అప్పుడు తను శ్రీల ప్రభుపాద్ దగ్గరొచ్చారనమాట. వచ్చి అన్నారు, "యాక్చువల్‌గా మీరు చేయమన్నారు. నేనిలా చేశాను. బట్ ఈ రకంగా జూస్తే నా పాపులారిటీ అండ్ నా ఇమేజ్ ఏదైతే ఉందో ఎక్కువ కామెంట్స్ రావడం, క్రిటిసిజం రావడం ఇలాంటివి గూడా జరుగుతుంది. సో, ఇప్పుడు నన్నేం చేయమంటారు?" అని అడిగారు. రైట్. సో, అప్పుడు ప్రభుపాద్ చెప్పారనమాట. "నీ మనసుకి ఏది నచ్చిందో నువ్వు అలా చెయ్యు. నువ్వు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చెయ్యి" అనేసి అన్నారు. రైట్. నేను జస్ట్ బ్రీఫ్‌గా చెప్తున్నాను. సో, అప్పుడు తనేం జేశారంటే తను మెటీరియల్ సాంగ్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత తన పాపులారిటీ అనేది పెరిగిపోయింది. సో, యాక్చువల్లీ ఒక అంత గొప్ప సింగర్‌కి, అంత గొప్ప వ్యక్తికి ప్రాపర్‌గా గైడ్ చేయాలి అనంటే, ఓకే. మనకి చాలా చాలా డీప్ రిలేషన్‌షిప్ ఉండి ఉండాలి. అంటే జార్జ్ హారిసన్ యొక్క సైకోఫిజికల్ నేచర్ ఏంటి? తనకి కావాల్సిందేంటి? తనకి ఏదిష్టం? దేనివల్ల తను బాగుపడతారు? దేనివల్ల తను కృష్ణ చైతన్యంలో ఎదుగుతాడు? అని అన్నీ అర్థం చేసుకొని, తనతో డిస్కస్ చేసి ఏం చేశారు? తనకి గైడ్ అనేది చేశారనమాట శ్రీల ప్రభుపాద్. సో, మనకు భక్తిలో ఆ గైడెన్స్ అనేది అవసరం. రైట్. నేను ఏ సర్విస్ చేయాలి? ఏం సర్విస్ చేయకూడదనేసి. సో, ఇది ఒక రకమైన గుహ్యమాఖ్యాతి పృచ్చతి. సో, ఫస్ట్ లెవెల్ మనం ఏం చూసాము అంటే, డీప్ డిస్కషన్స్ అబౌట్ కృష్ణలీల.
శ్రీ చైతన్య మహాప్రభు, రామానందరాయ, సర్వభౌమ భట్టాచార్య వీళ్ళు డిస్కస్ చేసేది. రైట్. రెండో లెవెల్ ఏమనుకున్నామంటే రిలాక్స్గా ఎలా మామూలు విషయాల్ని కూడా కృష్ణ చైతన్యంలో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం డీప్ డిస్కషన్ అనేది చేయొచ్చు. ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా రామానందరాయ చేసే డిస్కషన్స్కి మనం చేసే డిస్కషన్స్కి తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్యూర్ డివోషనల్ సర్వీస్, శుద్ధ భక్తి గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ మనం ఏంటంటే మనము ఆల్మోస్ట్ మిశ్రమ భక్తి స్టేజ్లో ఉంటాం కాబట్టి మనకి శ్రీల ప్రభుపాద్ మార్నింగ్ వాక్ ఎగ్జాంపుల్ అనేది చాలా సూటబుల్ అవుతుంది. రైట్. ఎలా ఈ భౌతిక ప్రపంచంలో మనము ఆధ్యాత్మికంగా ఎదగగలము, ఎలా కృష్ణని ప్రతి చోట చూడగలము. రైట్. ఇటువంటి డిస్కషన్స్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ లెవెల్ ఏం చెప్పానంటే సర్వీస్ గురించి. నేనేం చేయగలను, ఏది చేస్తే బాగుంటుంది అనేసి డిస్కస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో శ్రీల ప్రభుపాద్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు శ్రీల ప్రభుపాద్ మరియు శ్రీల ప్రభుపాద్ శిష్యులు ఉంటారు. కానీ మనం ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ మనకి డైరెక్ట్గా అవైలబుల్ లేరు కాబట్టి ఎవరైతే సీనియర్ డివోటీస్ ఉంటారో, రైట్, మన శిక్షా గురువులు కానీ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం ఈ డిస్కషన్స్ అనేది చేయొచ్చు. అప్పుడు మనకి అర్థమవుతుంది ఏ సర్వీస్ అనేది మనం చేపట్టాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేసి. రైట్. సో ఇది ఒక లెవెల్ ఆఫ్ గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి. ఇంకా దీనికంటే ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి అంటే మన అనర్థాస్ గురించి, రైట్, మన ఫాల్ డౌన్స్ గురించి, మన ప్రాబ్లమ్స్ గురించి, స్ట్రగుల్ గురించి డిస్కస్ చేయడం. రైట్. సో యాక్చువల్గా మనందరికీ జీవితంలో ఒక వ్యక్తి మినిమం కావాలి. ఆ వ్యక్తి ఎట్లాంటి వాడై ఉండాలంటే మన మనస్సుని అర్థం చేసుకునే వ్యక్తి ఉండాలి, మన మనసుని మనకు అర్థం చేపించే వ్యక్తి ఉండాలి. సో వీ నీడ్ అ పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ అవర్ మైండ్ అండ్ హూ కెన్ మేక్ అస్ అండర్స్టాండ్ అవర్ ఓన్ మైండ్ అన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే దొరకడం కష్టం. కొన్నిసార్లు వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నా సరే, మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన మనస్సు ఎలా ట్రాప్ చేస్తుంది, ఏం చేస్తుంది, ఏది ఎలా చేపిస్తుంది అనేది అర్థం చేపిచ్చే వాళ్ళు కూడా కావాలన్నమాట. అదర్వైజ్ ఏమైపోతుంది అనంటే, ఆ వ్యక్తితో ఉన్నప్పుడు మనం బానే ఉంటాము. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైతుందంటే ప్రాబ్లమ్ అనేది వస్తుంది. కానీ ఒక వ్యక్తి ఉన్నారు, మనల్ని అర్థం కూడా చేసుకోగలరు, మన మైండ్ ఎలా వర్క్ చేస్తుందో మనకు కూడా అర్థమయ్యేలా చెప్పారు అనుకోండి. అప్పుడేంటంటే ఈవెన్ మనం ఒంటరిగా ఉన్నా సరే చక్కగా ఉండే అవకాశం అనేది ఉందన్నమాట. సో యాక్చువల్‌గా మనందరికీ చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే. ఎస్పెషల్లీ భక్తిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వస్తాయా? రావా? చెప్పండి. వస్తాయి వస్తాయి వచ్చు. రైట్. అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఎవరితో చెప్పుకోవాలో అర్థమే కాదు. బయటోళ్ళకి ఒకవేళ చెప్పామనుకోండి, నేను ముందే చెప్పాను భక్తి చేయొద్దనేసి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేసి, వాళ్ళు భక్తి నుంచి బయటికి తీసుకెళ్ళాలనుకుంటారు గానీ, అంతే తప్ప నువ్వు ఎదిగేలాగా చెప్పరు. సో, మన మైండ్ బయట ప్రపంచము డిస్కరేజ్ చేస్తూనే ఉంటుంది. రైట్? కానీ ఆ డిస్కరేజ్‌మెంట్ నుంచి బయటపడి ఎంకరేజ్‌మెంట్ దొరకాలి అనంటే, మనకి ఒక్కటి లేదా ఇద్దరు పర్సన్స్ అయితే పక్కా ఉండాలి మన జీవితంలో. అలా లేరు అని అనుకోండి మనం భక్తిలో నిలబడ్డం కష్టం. యాక్చువల్‌గా మాయలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. కానీ అదొక ఏమంటారంటే, ఆ కష్టం అనేది మనకు అంతగా తెలీదు. ఎట్లా అంటే మాట్లాడటం కష్టం గురించి. కానీ అంత మార్పు తీసుకొని రావాలి, అంత కష్టం గూడా ఏమి అనిపించదనమాట మార్పు తీసుకొనొచ్చే అంత. కానీ భక్తిలోకొచ్చాక ఏంటంటే, మనం మాయలో ఉన్నామని తెలుసుకుంటాము. ఆ మాయ వల్ల మనం ఎంత కోల్పోతున్నాం అనేది చాలా క్లియర్ అండర్‌స్టాండింగ్ పెరిగిపోతుంది. రైట్. సో అట్లాంటి టైంలో ఏంటంటే మనకి ప్రతి చిన్న మిస్టేక్ గానీ, లేదా ప్రతి ఫాల్ డౌన్ గానీ, పథభ్రష్టులు అవ్వడం గానీ, ఇవన్నీ చాలా పెద్ద విషయాలయిపోతాయన్నమాట. అండ్ దానివల్ల మనం చాలా స్ట్రెస్ తీసుకునే అవకాశం ఉంది, లోడ్ తీసుకునే అవకాశం ఉంది, నిరుత్సాహపడే అవకాశం ఉంది. అండ్ వేరే వాళ్ళు గూడా వచ్చేసి అంటారు, "ఎన్ని రోజులు భక్తి చేసి గూడా నువ్వు ఇలాగే ఉన్నావు" అనేసి అనడం వల్ల ఇంకా నిరుత్సాహపడతామన్నమాట. సో యాక్చువల్‌గా మనం ఒంటరి పోరాటం చెయ్యలేము. రైట్. మన మైండ్‌తో, మన అనర్థాస్‌తో ఒంటరిగా కొంచెం సేపు పోరాడొచ్చు. కానీ దాని తర్వాత మాత్రం ఇంకెన్ని రోజులు అనేసి అనిపిస్తూ ఉంటుంది. నిరుత్సాహపడతామనమాట. సో, అందుకని ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏం కావాలంటే మనకొక వ్యక్తి అనేది ఉండాలి. రైట్. ఆ వ్యక్తి మనకేమేమి ఇవ్వాలి అంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో అనే క్లారిటీ అనేది ఇవ్వాలి. రెండోది మనం ఏదైతే చేస్తామో అది కరెక్టా? కాదా? అని చెప్పే వాలిడేషన్ అనేది కావాలనమాట. రైట్. సో, ఫస్ట్ ఏం గావాలి? క్లారిటీ గావాలి. ఏం జేయాలి? ఏం చేయకూడదు. రెండోది ఏం గావాలంటే నేను చేసింది కరెక్టా? కాదా? నాకు చెప్పు. అంటే వాలిడేషన్ అనేది కావాలి. మూడోదేంటంటే ఒకవేళ మనము చేయకూడని తప్పు చేశామనుకోండి, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి? అంటే రెక్టిఫికేషన్ ఎలా చేయాలనేది కావాలి.
సో ఫస్ట్ మనకు కావాల్సింది క్లారిటీ, రెండోది వాలిడేషన్, మూడోది రెక్టిఫికేషన్, ఇంకా నాలుగోది ఏంటంటే మనకి రీఇంటర్ప్రిటేషన్ చేయడం నేర్పే వ్యక్తి కావాలి. రీఇంటర్ప్రిటేషన్ అంటే జీవితంలో మనకి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, రైట్? చాలాసార్లు అనుకోని విషయాలు జరుగుతూ ఉంటాయి, అస్సలు జరగకూడని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో దాన్ని నేను ఎలా తీసుకోవాలి అని మనకి తెలియాలన్నమాట, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం భక్తి చేస్తున్నాము. సో భక్తి చేస్తున్నప్పుడు జనరల్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే లైఫ్ బాగుండాలనేసి. కానీ భక్తి చేస్తున్నప్పుడే ఒకవేళ లైఫ్లో రాకూడని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు యాక్చువల్గా మనకి దీన్ని ఎలా తీసుకోవాలని అర్థమే కాదు. అవుతుందా లేదా చెప్పండి? సో ఎస్ ప్రభుజీ. మామూలుగా మేము రీసెంట్‌గా అక్కడ అయోధ్య నుంచి ఎక్కడ ఎళ్ళాము, వారణాసికో లేదా వారణాసి నుంచి అయోధ్యకెళ్ళేటప్పుడు ఒక ట్రైన్ బుక్ చేశాము. ఏసీ చైర్ కార్. సో, ఎండలు ఎలా ఉన్నాయి అనంటే, ఆ ఏసీ ఆన్ అయినా సరే ఏసీ పనిచేస్తలేదనమాట. అంటే చల్లగాలి రాట్లేదు. అందరూ కంప్లెయింట్ జేస్తున్నారు. అండ్ యాక్చువల్‌గా స్లీపర్ బోగీలో లేదా జనరల్ బోగీలో ఏంటంటే విండోస్ ఉంటాయి. గాలి బయట నుంచి లోపలికి రావచ్చు, లోపల నుంచి బయటికెళ్ళొచ్చు. వేడి అక్కడ గూడా ఉంటుంది. కానీ ఏసీ బోగీలో ఏసీ లేదు అనుకోండి, అప్పుడుండే వేడి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. యెస్ ఆర్ నో? ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? యా ప్రభుజీ. ప్రభు సఫకేషన్ ఉంటుంది, సఫకేషన్. అవకాశం లేదు కదా. యాహ్! చాలా సఫోకేషన్ సఫకేషన్ అనేది ఉంటది. బాగుంది. రైట్? సో, యాక్చువల్‌గా కృష్ణ చైతన్యంలో గూడా అలాగే ఉంటది. మామూలుగా మనం భౌతిక జీవితంలో కష్టాల్లో ఉన్నా సరే పర్లేదు. కానీ కష్టాలు తీరుతాయని భక్తిలోకొచ్చాక కష్టాలొచ్చాయనుకోండి, ఆ కష్టాల్ని భరించడం వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళు మనల్ని మోసం చేశారు, మనతో ప్రవర్తించలేదు సరిగ్గా అనుకోండి, తట్టుకోవచ్చు. పాడు లోకం అనేసి ఓ మాట అనేసి ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ భక్తిలోకొచ్చాక ఒక డివోటీ మనల్ని చీట్ చేశాడు, లేదా డివోటీ వల్లనే మనకి కష్టం వస్తుంది అనుకోండి, దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళన్నా నన్ను చూసుకుంటారు, వీళ్ళన్నా సరిగ్గా ఉంటారని అనుకున్నాను గానీ, ఇక్కడ గూడా ఇలాగే ఉందా? రైట్. ఎందుకంటే బయట స్లీపర్‌లో, జనరల్‌లో వేడిగుంటదనే నేను ఏసీలోకొచ్చిన. ఏసీలోకొచ్చాక గూడా ఏసీ పనిచేస్తలేదంటే ఎట్లా ఉంటది? రైట్. సో, అట్లాంటి టైంలో ఏంటంటే, మనకి ఏది విషయం ఎలా తీసుకోవాలనేది అస్సలు అర్థం కాదనమాట. రైట్. సో, ఆ టైంలో మనకి కరెక్ట్ వ్యక్తి తగల్లేదనుకోండి, మనం కృష్ణ చైతన్యం నుంచి బయటికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. రైట్. సో, మన మనస్సు ఏం చేస్తుందంటే, ఎన్నో రకాల ఇల్యూజన్స్‌ని, భ్రమని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎన్నో రకాల టెంప్టేషన్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో, అలాంటి దాంట్లోనే భక్తిలో ఒకవేళ మనకి కష్టాలేదన్నా వస్తే దాన్ని గూడా మనసు ఎలా వాడుతుంది అంటే, చూడు భక్తిలోకొచ్చాక నీకిలా జరుగుతుంది. ఒకవేళ నువ్వు రాకుండా ఉండుంటే ఎంత బావుండేదనేసి ఇంకొక ఇల్యూజన్ అనేది క్రియేట్ చేస్తదనమాట. సో, ఆ ఇల్యూజన్స్ నుంచి, ఆ టెంప్టేషన్స్ నుంచి మనం బయటపడాలి అంటే, మనకి కరెక్ట్ టైంకి కరెక్ట్ వ్యక్తి అనేది ఉండాలనమాట. సో, భక్తిలో ఒకవేళ మనం మంచి రిలేషన్‌షిప్స్ పెట్టుకోలేదు, ఒక ఇద్దరు ముగ్గురితో మంచి డీప్ రిలేషన్‌షిప్ అనేది ఫార్మ్ చేయలేదనుకోండి, భక్తిలో కష్టాలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడం అనేది మనకి చాలా కష్టమైపోతుంది. భక్తిలో కష్టాలొచ్చినప్పుడు కష్టాల నుంచి బయటపడాలి గానీ, భక్తి నుంచి బయటపడకూడదు. సో, మనసేం జేస్తుంది అనంటే, కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ భక్తి వదిలేయి అంటది. రైట్? సో, ఎలా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చంటే, మన మనస్సు అనేది రావణాసురుడు లాంటిదనమాట. రైట్? మీ అందరికీ రావణాసురుడు తెలుసా? ఎస్ యెస్. ప్రభుజీ. పర్సనల్ గా తెలియదు. పర్సనల్‌గా తెలీదు. రైట్? విభీషణ్ వాళ్ళ అన్నయ్య. ఓకే. సో, ఎస్ ప్రభుజీ. రావణ సీతమ్మని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు గదా! తీసుకొచ్చినప్పుడు రావణకేంటంటే ఎవ్వరితో బలవంతం చేయలేడనమాట. అంటే ఏ స్త్రీని గూడా తను ఒకవేళ ఏదన్నా బలవంతం చేశాడు అనుకోండి, తన తల పగిలిపోతుందనమాట. సో, బ్రహ్మ తనకొక శాపం ఇస్తారు. ఏంటంటే, ఒకవేళ స్త్రీ అంగీకరిస్తేనే నువ్వు తన్ని ముట్టుకోవాలి. లేదు అంటే నువ్వు చస్తావు అనేసి. ఎందుకంటే తను పాస్ట్‌లో ఒక తప్పు చేస్తాడు. దానివల్ల తనకి ఈ శాపం అనేది తగులుతది. సో, సీతమ్మని తీసుకొచ్చిన తర్వాత గూడా డైరెక్ట్‌గా టచ్ చేయలేడు, ఎంజాయ్ చేయలేడు. ఆమె అంగీకారం లేకుండా. సో, అందుకనే తనేం చేస్తాడో తెలుసా? ఫస్టు టెంప్టేషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. తన ఐశ్వర్యాన్ని చూపిస్తాడనమాట. రైట్? సో, ఈ రావణాసురుడు మనసు. అండ్ సీతమ్మ ఎవరు? మనము. ఓకే. సో, రావణాసురుడొచ్చి ఏం చేస్తాడంటే టెంప్టేషన్స్ చూపిస్తాడు. చూడు సువర్ణ లంక ఉంది, నా దగ్గర పుష్పక విమానం ఉంది, ఇదుంది, అదుంది అనేసి చెప్పి టెంప్ట్ చేయడానికి చూస్తాడు. రైట్? యాక్చువల్‌గా సీతమ్మ ఇప్పుడు పేదరికంలో, అడవుల్లో ఉంటుంది గదా! సో, నా ఐశ్వర్యాన్ని చూపిస్తే టెంప్ట్ అవుతుంది. నన్ను
పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది అని అనుకుంటారు. సో ఫస్ట్ ఏంటంటే టెంప్టేషన్స్ ఐశ్వర్యం గురించి చూపిస్తారు. రెండో టెంప్టేషన్ ఎట్లాంటి చూపిస్తారంటే పొజిషన్ గురించి. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాతో ఉండడానికి అంగీకరిస్తే నువ్వే ముఖ్యమైన రాణిలా ఉంటావు, మిగతా అందరూ నీకు పనివాళ్ళలాగా ఉంటారు, మేడ్ సర్వెంట్స్లా ఉంటారు, సో నీ పొజిషన్ టాప్ ఉంటుంది అనేసి చెప్తారు. సో పొజిషన్స్ గురించి పొజిషన్ గురించి రెండిటి గురించి టెంప్టేషన్ ఇస్తారు. కానీ సీతమ్మ లొంగుతుందా? లొంగదు. సో మూడోది ఏం ట్రై చేస్తాడంటే భయపెట్టించడానికి. ఒకవేళ నువ్వు లొంగిపోయి నా దగ్గరికి రాలేదనుకోండి, నేను నిన్ను బ్రేక్‌ఫాస్ట్‌లా తినేస్తాను. ఎందుకంటే నేను రాక్షసుడిని గదా! నేను ఏదన్నా తినగలను కాబట్టి, నువ్వు ఎలాగో నా దగ్గరికి రావట్లేదు కాబట్టి, నేను నిన్ను తినేస్తాను అనేసి చెప్పేవాళ్ళు. మరియు అక్కడ వేరే లేడీ రాక్షసులు ఉంటుండే అన్నమాట. సో చాలా క్రూరమైన శరీరంతో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఏం చెప్పేవాడంటే ఈమెను భయపెట్టిస్తూ ఉండండి. భయానికన్నా లొంగుతుందేమోననేసి. రైట్? సో అలాగే మన మనసు కూడా ఏం చేస్తుంది అంటే భౌతిక ఆనందాల గురించి, సుఖాల గురించి, ఐశ్వర్యాల గురించి, పొజిషన్ గురించి, పొజిషన్స్ గురించి టెంప్ట్ చేస్తూ ఉంటుంది. భక్తిలో ఏముంది? వైరాగ్యం అంటారు, అన్నీ వదిలేయి అంటారు, డొనేషన్స్ ఇవ్వంటారు, ఇదంటారు, అదంటారు. సంపాదించుకునేది చెప్పనే చెప్పరు. రైట్? దాచుకునేది చెప్పనే చెప్పరు. అన్నీ ఇచ్చుకోవాలనుకుంటారు. అట్లెట్లా ఉంటుంది లైఫ్‌లో? రేపొద్దున నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరొస్తారు? వీళ్ళేమైనా వస్తారా? అనేసి ఏదో ఒకటి టెంప్ట్ చేస్తుంది. లేదా భక్తిలోకి వెళ్తే నీకంత రెస్పెక్ట్ ఉండదు. హ్యూమిలిటీ అనుకుంటా, నమ్రత అనుకుంటా నీకు అవమానం జరిగినా సరే ఊరుకో అని జెప్తారు. కానీ ఇక్కడ చూడు నువ్వు ఇక్కడ బాస్‌లాగా ఉండొచ్చు అనేసి పొజిషన్ గురించి మనల్ని టెంప్ట్ చేయొచ్చు. అది కూడా లేదు అనుకోండి భయపెట్టిస్తారు. పేరెంట్స్ వచ్చేసి లేదా ఫ్రెండ్స్ వచ్చేసి, రిలేటివ్స్ వచ్చేసి చెప్తారనమాట. నువ్వు భక్తిలో ఉంటే ఇది లేదు నీకు, ఇది దొరకదు, అది దొరకదు, ఇలా చేయొచ్చు, అలా అని ఏం జేస్తారు? భయపెట్టిస్తూ ఉంటారనమాట. సో, మనకి భయము, పొజిషన్ గురించి టెంప్టేషన్స్ ఇవన్నీ జరుగుతుంటే, ఇంకొకటి గూడా జరుగుతుంది. ఏంటంటే ఇల్యూజన్, భ్రమ. రావణాసురుడు ఏం జేస్తాడంటే, ఒక తలని తీసుకొస్తారనమాట. అది సేమ్ రాముని తలలాగానే ఉంటుందనమాట. సో, తన దగ్గర ఒక మినిస్టర్ ఉంటాడు, మాయావి ఉంటాడు. ఆయనేంటంటే, ఒక మాయా తలని తయారు జేస్తారనమాట. అది అచ్చు రామచంద్రుడిలాగే ఉంటదనమాట. సో, అది తీసుకొచ్చి సీతమ్మ ముందు పడేస్తాడనమాట. పడేసి అంటాడనమాట, "ఏ రాముడు కోసమైతే నువ్వు వెయిట్ చేస్తున్నావో ఆయన్ని నేను సంహరించేశాను. ఇదిగో తల తీసుకొనొచ్చేశాను. నువ్వు ఇప్పటిదాకా ఆయనొస్తాడు అనేసి నువ్వు వెయిట్ చేస్తున్నావు గదా! ఇప్పుడన్నా నువ్వు లొంగిపో, ఒప్పుకో. నేను మాత్రమే నీకు దిక్కు" అనేసి ఒక పడేస్తారు తలని. పడేసినప్పుడు సీతమ్మ అది చూసి ఎంత కృంగి ఏడుస్తుందనంటే, యాక్చువల్‌గా నాకు ఎవరైతే జాతకం చెప్తారో వాళ్ళు చెప్పారు. రామచంద్రుడు ఎప్పుడు నాతోనే ఉంటారు. రైట్ నేను సుమంగళిగానే ఉంటాను అనేసి చెప్పారు. ఇంత బాగా జరుగుతుంది, అంత బాగా జరుగుతుందని చెప్పారు. సో, ఇలా జరిగిపోయింది. అసలిది నమ్మడానికే రాట్లేదు నాకు. నా ఇంత దౌర్భాగ్యం అనేసి చాలా ఏడుస్తూ ఉంటుందనమాట. సో, ఏడుస్తూ రావణాసురుడికి ఏం చెప్తుంది అనంటే, రావణాసురుడు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాడంటే, ఇంక రాముడు చనిపోయాడంటే నాకు లొంగుతుందని అనుకుంటాడు. కానీ సీతమ్మ ఏమంటుందంటే, "ఏ బాణంతో అయితే నువ్వు రాముడిని చంపావో, అదే బాణంతో నన్ను గూడా చంపేయి" అంటుంది. సో, రావణాసురుడు షాక్ అయిపోతాడనమాట. నేను ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇదేదో అయిపోయింది అనేసి. సో, ఈ గ్యాప్‌లో ఏంటంటే, ఒక మినిస్టర్ వస్తాడు. వచ్చేసి చెప్తాడనమాట, "అర్జెంట్‌గా మీటింగ్ అనేది అరేంజ్ చేశాము. మీరు రావాలనేసి" రావణాసురుడిని తీసుకెళ్ళిపోతాడు. సో, ఆ తీసుకెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు ఎళ్ళిపోయిన తర్వాత విభీషణ వాళ్ళ భార్య వస్తుంది. వచ్చేసి సీతమ్మతో ఫ్రెండ్‌షిప్ చేసి చెప్తుందనమాట. "ఓ సీతమ్మ, నీకు ఆ యుద్ధ ఘోష అనేది వినపడడం లేదా? ఆ అడుగుల చప్పుడు వినపడడం లేదా? యాక్చువల్‌గా రావణాసురుడు నీకు అబద్ధం చెప్పాడు. రామచంద్రుడు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆ యుద్ధం అనేది ఇంకా కొనసాగుతుంది. అండ్ నువ్వేం కంగారు పడకు" అనేసి తనకి ధైర్యాన్నిస్తుంది. నిజాన్ని చెప్తుందనమాట. సో, మనకు గూడా మనస్సు భ్రమలో పెడుతుంది. చూడు భక్తి వల్లనే ఇలా అవుతుంది. భక్తి వల్ల నువ్వు ఇవి కోల్పోతున్నావు, అవి కోల్పోతున్నావు అనేసి ఏదో ఒక రకంగా మనల్ని టెంప్ట్ చేయడానికి, భయపెట్టడానికి ఏదో ఒక ఇల్యూజన్‌ని క్రియేట్ చేసినప్పుడు, మనకి ఒక మంచి సాంగత్యం అనేది దొరికిందనుకోండి. అంటే ఎలాగైతే విభీషణ భార్య వచ్చి సీతమ్మకి క్లారిటీ ఇచ్చిందో, అలాగే మనకి ఒకళ్ళు క్లారిటీ ఇచ్చారనుకోండి, ఆ భ్రమలో నుంచి బయటపడి, ఆ సిట్యుయేషన్‌ని ఎలా కన్సిడర్ చేయాలి, ఏది నిజము, ఏది అబద్ధం అని తెలుసుకొని భక్తిలో ముందుకు వెళ్తామనమాట. సో, మనందరికీ అటువంటి గైడెన్స్ అనేది అవసరం. మనమందరం సీతమ్మలాగా రావణాసురుడి చేతిలో ఆల్రెడీ పీడింపబడుతున్నాం. ఎవరా రావణాసురుడు? మనస్సు మాయ మనస్సు. ప్రభు మనస్సు మనస్సు.
రైట్? మాయ మాయ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనస్సు ఎవరి ఏజెంట్ అంటే మాయ ఏజెంటే. సో, ఒక రకంగా చూస్తే మాయనే అనుకోవచ్చు. రైట్? సో, మనం మాయ చేతిలో ఓకే. ఆల్రెడీ పీడింపబడిపోతున్నాం. కాబట్టి మనకేం కావాలి అంటే విభీషణ భార్య లాంటి ఒక వ్యక్తి వచ్చేసి మనకి నిజం చెప్పాలి. రైట్? సో, నిజం ఎవరు చెప్తారు అనంటే మనకి మంచి డీప్ రిలేషన్‌షిప్ ఉండే వాళ్ళే మనకి నిజం చెప్తారు. ఆ నిజం అనేది కొంచెం చేదైనా సరే మనకి చెప్తారు. కొన్నిసార్లు మనలో గూడా తప్పులుంటాయి. కానీ చాలామంది మన దగ్గరకొచ్చి మన తప్పులు చెప్పరు. ఎందుకు అనంటే తప్పులు చెప్తే ఎక్కడ నన్ను అయిష్టపడతావననేసి. రైట్. ఇప్పుడు నేను చెప్పాననుకోండి, మాతాజీ మీరిలా జేస్తారు, ప్రభుజీ మీరిలా జేస్తారు, అది కరెక్ట్ కాదని చెప్పాననుకోండి, బేసిక్‌లీ ఎవరికీ నచ్చదు. వాళ్ళ తప్పులు వాళ్ళకి జెప్తే నచ్చదు. కాబట్టి క్లోజ్‌గా ఉండేవాళ్ళు మాత్రమే తప్పులు జెప్తారు. బయట వాళ్ళందరూ మీకు ఓన్లీ గ్లోరిఫై జేస్తారు. మీరు చాలా సూపరు అది ఇది అనేసి మిమ్మల్ని గ్లోరిఫై జేస్తారు. కానీ మీ తప్పులు ఎవరు జెప్తారు అనంటే కేవలం క్లోజ్‌గా ఉండేవాళ్ళే. కానీ దురదృష్టవశాత్తు కొన్నిసార్లు క్లోజ్‌గా ఉండేవాళ్ళు తప్పు చెప్పినా సరే అపార్థం చేసుకొని వాళ్ళ క్లోజ్‌నెస్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రైట్? సో, నేను చాలా సార్లు నాతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తాననమాట. ఆలోచించుకొని నాతోనుండండి. నేను ఉన్నయి ఉన్నట్టు చెప్పేస్తా ఉంటాను. నా ప్రేమనే గాదు, నా దెబ్బలు గూడా మీరు తట్టుకోవాలి. అట్లా లేదు అన్నప్పుడు నాతోనుండకండి. వేరే ఎవరినన్నా జూసుకోండి అంటాను. ఎందుకంటే నాకు ఒక 2, 3 సార్లు ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. నేను కోప్పడినప్పుడు ఒకవేళ వాళ్ళు నిలబడలేదనుకోండి, దెన్ నేను ఎక్కువ దూరం ఉంటాను. ఎందుకంటే ఎందుకు నేను వైష్ణవప్రదం జేయాలి? హర్ట్ ఎందుకు జేయాలి? ఆల్రెడీ హర్ట్ అయ్యి మీ దగ్గర నా దగ్గరకొచ్చారు. మళ్ళీ నిన్నెందుకు హర్ట్ చేయాలి? సో, ఉంటే ఉండండి. లేకపోతే వెళ్ళిపోండి. వేరే వాళ్ళని జూసుకోండి. బట్ నాతో ఉంటే డ్యుయాలిటీ ఉంటుంది. రైట్? ఒకవైపు బావుంటాను. ఇంకోవైపు దండిస్తాను గూడా. సో, మీ ఇష్టం అనేసి అంటాను. సో, క్లోజ్ రిలేషన్‌షిప్‌లోనే మనము కరెక్ట్ చేయగలమనమాట. రైట్? సో, క్లోజ్ రిలేషన్‌షిప్ ఉండడం అంటే కేవలం మన మనసులో ఉండే విషయాలు వాళ్ళు వినాలి, మనల్ని గైడ్ చేయాలనేది గాదు. ఆ గైడ్ జేసేటప్పుడు మనల్ని ఒకవేళ తిట్టినా, ఒకవేళ మనల్ని కరెక్ట్ చేయడం కోసం కొన్ని కఠినంగా ప్రవర్తించినా సరే యాక్సెప్ట్ చేసేలాగుండాలి. అదర్‌వైజ్ ఏమైతుందంటే మనం ఇలాగే ఉండిపోతాం. చాలా సార్లు ఏమైతదంటే మనం ఈ స్టాండర్డ్‌లో ఉంటాము. మనం వెళ్ళాల్సిన స్టాండర్డ్ ఇదుంటుంది. సో, దానికోసం మనం కష్టపడి అడ్జస్ట్ అయ్యి యాక్సెప్ట్ చేసుకొని పైకెళ్ళాలని అనుకోము. మనమేమనుకుంటామంటే ఆ స్టాండర్డ్‌ని కిందికి దించాలని అనుకుంటాం. అంటే నేను ఎదగాలి. కానీ నాకు నచ్చినట్టే ఎదగాలి అనుకుంటాం. సో, అట్లా జరగదు. ఎదగాలి అనంటే కొన్నిసార్లు నచ్చని పనులు గూడా చేయాల్సొస్తుంది. రైట్? నచ్చని మాటలు గూడా వినాల్సొస్తది. ఇజంట్ ఇట్? ఎవరన్నా చెప్పారనుకోండి, మీలో ఈ అనర్థం ఉంది, మీలో ఇది ఉంది, మీలో బాగా ప్రౌడ్ ఉంది, ఈగో ఉంది అని ఎవరైనా చెప్పిన తర్వాత గూడా మనం ప్రశాంతంగా ఉన్నామనుకోండి, ఆ రిలేషన్‌షిప్ గట్టిదనమాట. లేదు ఈగో ఉందని చెప్పగానే ఈగో బయటికొచ్చిందనుకోండి రిలేషన్‌షిప్ బాలేదనమాట. రైట్? సో, అట్లా అట్‌లీస్ట్ ఇద్దరు ముగ్గురితో మనకి స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఉంది. డీప్ రిలేషన్‌షిప్ ఉందనుకోండి. భక్తిలో మనము ముందుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళేం జేస్తారంటే, మీకు ఆటంకం వచ్చిన ప్రతిసారి, అంతరాయం కలిగిన ప్రతిసారి క్లియర్ జేసేస్తారు. సో, ఇక్కడ మనమున్నాము, ఇక్కడ కృష్ణ ఉన్నారు. మనకి కృష్ణకి మధ్యలో ఏదైతే ఉందో, అది క్లియర్ జేయాలంటే ఒక వ్యక్తి గావాలి. రైట్? సో, ప్రతిసారి మనం అది క్లియర్ చేయలేము ఒంటరిగా. మనం వేరే వాళ్ళకి చేయొచ్చేమో కొన్నిసార్లు. కానీ వేరే వాళ్ళు మనకి చేయాల్సొస్తుంది. సో, అట్లాంటి రిలేషన్‌షిప్స్ మనం పెట్టుకున్నామనుకోండి, భక్తిలో ప్రీతిపూర్వకంగా భక్తులతో బావుండొచ్చు, మరియు భగవంతునితో కూడా బావుండొచ్చు. ఒకవేళ అట్లాంటి రిలేషన్‌షిప్ లేదు అనుకోండి, ఏమైతుంది అనంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పద్మావతి మాతాజీకి పడట్లేదనుకుందాం. ఓకే. అండ్ నేను నా శిక్షా గురువు దగ్గర వెళ్ళాను. వెళ్ళినప్పుడు చెప్పాను. యాక్చువల్‌గా పద్మావతి మాతాజీ నాతో ఇలా ఇలా చేసింది అని అన్నప్పుడు, నాకు శిక్షా గురువు ఒక పర్స్పెక్టివ్ ఇస్తారనమాట. యాక్చువల్లీ ఇలా చేసింది పద్మావతి మాతాజీ కాదు, నీ కర్మనే. రైట్? సో, తను చేసింది అనుకోకుండా నీ కర్మ ప్రకారం నీకు జరగాల్సింది జరిగింది అని అనుకో. అదే బెస్ట్ అనేసి గైడ్ చేశారనుకోండి, నేను పద్మావతి మాతాజీతో గొడవ పెట్టుకుంటానా? పెట్టుకోనా? పెట్టుకోరు. పెట్టుకోరు. ట్రై చేస్తారు. రైట్. సో, ఐ విల్ ట్రై టు అడ్జస్ట్. ఓకే. సో, తనేం జెప్తారంటే, "నీకు మరీ అంత కష్టంగా ఉంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. కానీ ద్వేషించాల్సిన అవసరం లేదు. మరియు వెళ్లి ఏదో అనాల్సిన అవసరం లేదు" అనేసి చెప్తారు. అదే మనకి మంచి సాంగత్యం ఇట్లాంటిది లేదు అనుకోండి. మనం వెళ్లి చెప్పాం, "పద్మావతి మాతాజీ ఇలా ఇలా చేసిందంటే, ఆమె ఇలాంటిదే అందరితో ఇలాగే చేస్తుంది" అనేసి చెప్పారనుకోండి, ఇంక అయిపోయినట్టే. పద్మావతి మాతాజీ పట్ల అపరాధం స్టార్ట్ అయితది. ఇలా ఒక్కళ్ళతో ఆగదనమాట. యాటిట్యూడ్ ఉంటది గదా! ఒకళ్ళు తప్పులు వెతికి కంప్లెయింట్ చేసే యాటిట్యూడ్ ఉందనుకోండి, అది ప్రతి దగ్గర వస్తదనమాట. సో, ఏమైపోతుంది నాకు సాంగత్యం సరిగ్గా లేదు గాబట్టి, నేను కంప్లెయింట్ చేసిన ప్రతిసారి దానికి అంటే అగ్నికి ఆహుతి దొరుకుతుంది గానీ, నీళ్లు దొరకట్లేదు.
సో ఏమైపోతుంది, మనం ఇంకా ఇంకా భవమహాదావాగ్నిలో మండుతూనే ఉంటామన్నమాట. సో అందుకనే మనకి భక్తిలో ఇద్దరు ముగ్గురు మంచి డివోటీస్ కనెక్షన్ అనేది లేదు అనుకోండి, భక్తిలో మనం అపరాధాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ లీలల్ని, ఆ తత్వజ్ఞానాన్ని ఆస్వాదించే అవకాశం కూడా పోతుందన్నమాట. ఎందుకంటే మనస్సులో ఒకవేళ కోపం, ద్వేషం, బాధ ఉన్నాయనుకోండి, లీలని ఆస్వాదించలేము, తత్వజ్ఞానాన్ని ఆస్వాదించలేము. రైట్? సో ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే మనకు ఉంటారో, గుహ్యం ఆఖ్యాతి అంటే మనం చెప్పుకోవడము, వినడము, అడగడము ఇట్లాంటి జరిగే వ్యక్తులు ఉంటారో, అప్పుడే మనము లీల తత్వజ్ఞానాన్ని ఆస్వాదించి, పూర్తిగా భక్తిని ఆస్వాదించి, భక్తిలో ఎదిగే అవకాశం ఉంటుంది. అయితే ఇట్లాంటి 2, 3 వ్యక్తులు మనకి మంచిగా దొరికినప్పుడు మనం చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే మొత్తం నెగటివిటీ వాళ్ళ మీద డంప్ చేయొద్దు. రైట్, దొరికాడు కదా ఒక వ్యక్తి, నేను ఏం చెప్పినా వింటాడు కదా అనేసి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్పి, మీ జీవితంలో జరిగిన అన్ని విషయాలు చెప్పేసి ఆయన నెగటివ్ చేయకూడదు. రైట్, యాక్చువల్గా ఇద్దరు కలిసి గుహ్యం ఆఖ్యాతి ప్రచ్ఛతి చేస్తున్నప్పుడు, ఒకరినొకడు మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడు ఇద్దరూ కృష్ణ చైతన్యంలో ఎదగాలి. కానీ మీరిచ్చిన నెగటివిటీకి మీ నెగటివిటీ అయితే పోలేదు, కానీ ఎదుటోడు కూడా నెగటివ్ అయిపోయాడు అనుకోండి, సో అంత నెగటివిటీ అనేది ఇవ్వద్దు. మేబీ గైడెన్స్ కావాలంటే కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేయాలి, బట్ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మనం ఓపెన్గా షేర్ చేసి గైడెన్స్ తీసుకోగలమో, అట్లాంటి వ్యక్తులు దొరకడం కష్టం. అందుకని మనం ఏం చేయాలి, వెతుకుతూ ఉండాలి అండ్ టెస్ట్ అండ్ ట్రయల్ చేయాలి. ఒకవేళ మీకు ఒక వ్యక్తి బాగా అనిపించాడు అనుకోండి, ఒకటేసారి అన్నీ చెప్పేయద్దు సీక్రెట్స్. మేబీ మనకి డేంజర్ లేని ఒక 2, 3 సీక్రెట్స్ చెప్పొచ్చు. అంటే ఒకవేళ ఆ వ్యక్తి తీసుకెళ్ళి అవి పబ్లిక్లో చెప్పినా సరే మనకి తేడా రానివి కొంచెం 2, 3 విషయాలు చెప్పాలి. చెప్పేటప్పుడు చెప్పాలి ఏంటంటే ఇవి ఎవరికి చెప్పొద్దు అనేసి. ఒకవేళ ఆ వ్యక్తి ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేశాడు అనుకోండి, దెన్ మేబీ ఇంకో పెద్ద విషయం అనేది చెప్పొచ్చు, తర్వాత ఇంకొకటి, తర్వాత ఇంకొకటి. సో ఇలా చేస్తే ఏమవుతుందనంటే మనకి కరెక్ట్ మనుషులు దొరికే అవకాశం ఉంటుంది. ఎప్పుడన్నా సరే గుహ్యం ఆఖ్యాతి ప్రచ్ఛతిలో కాన్ఫిడెన్షియాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. రైట్? సో కొన్నిసార్లు మేబీ ఇష్యూ చాలా పెద్దదైనప్పుడు వేరే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ విషయం అనేది మనం వేరే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. మేబీ ఇద్దరు ముగ్గురు ఇంకొకరికి. రైట్? బట్ అదర్వైజ్ జనరల్గా ఇట్లాంటి డిస్కషన్స్లో ఒకళ్ళు వినడము, ఒకళ్ళు చెప్పడము, ఆ విషయం ఇద్దరి మధ్యలోనే ఉండడం, ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. రైట్? ఎందుకంటే తప్పులు అందరూ చేస్తూ ఉంటారు, అందరికీ అనర్థాస్ ఉంటాయి, అందరూ పథభ్రష్టులు ఎప్పుడో ఒకసారి అవుతూ ఉంటారు. అలాంటి టైంలో కావాల్సింది ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చి, రైట్, ముందుకెలా వెళ్ళాలో గైడెన్స్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళు చేసిన తప్పుని పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని సార్లు మనం చేసిన తప్పు పబ్లిక్ అయిపోయింది అనుకోండి, దాని నుంచి బయటపడడం చాలా కష్టం అయిపోతుంది. అందుకనే మనం ఎవరితో షేర్ చేస్తున్నామో జాగ్రత్తగా షేర్ చేయాలి. అండ్ ఒకవేళ మనకి మంచిగా షేర్ చేసుకొని మంచిగా గైడ్ చేసే వ్యక్తి దొరికితే ఆయనతో రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు తిట్టినా సరే, వాళ్ళు ఏదైనా మనకి కఠినంగా ప్రవర్తించినా సరే అర్థం చేసుకోవాలి, అపార్థం అనేది చేసుకోవద్దు. ఎందుకంటే అట్లాంటి వ్యక్తులు ఒక్కసారి మన నుంచి దూరం అయిపోయారనుకోండి, మళ్ళీ అట్లాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం. రైట్? ఈవెన్ భక్తిలో కూడా అందరూ ప్యూర్ డివోటీస్ ఉంటారని అనుకోవద్దు. బికాస్ ఎవ్రీ వన్ ఇస్ ట్రయింగ్ టు బికమ్ ఎ ప్యూర్ డివోటీ. అందరూ శుద్ధ భక్తులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన సైకో ఫిజికల్ నేచర్కి సింక్ అయ్యే వాళ్ళు దొరకడం కూడా కష్టం. రైట్? సో అందరూ బ్యాడ్ అని చెప్పలేము, అందరూ గుడ్ అని చెప్పలేము. ఏంటంటే వర్కబిలిటీ అనేది చూడాలి. ఒక వ్యక్తి నాకు బ్యాడ్ అయి ఉండొచ్చు, బట్ యాక్చువల్గా బ్యాడ్ కాదు. రైట్? కాంబినేషన్ అనేది రాంగ్ అన్నమాట. అంతే తప్ప పర్సన్ రాంగ్ కాదు, మీరు రాంగ్ కాదు. సో అందుకనే భక్తిలో కూడా మనం ఎవరైతే ఎన్నుకుంటామో, రైట్, శిక్షా గురువు లాగా లేదా ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఎవరైతే ఎన్నుకుంటామో చూసుకోవాలి. ఏంటంటే ఓకే, నా సైకో ఫిజికల్ నేచర్కి తగినట్టు ఉన్నారా లేదా అనేసి. అడ్జస్ట్మెంట్ ప్రతి చోట ఉంటుంది, కానీ మినిమం అడ్జస్ట్మెంట్స్తో మనం ఎవరితో బాగా ఉండగలమో, మంచి రిలేషన్షిప్ పెట్టుకోగలమో అది మనము ట్రై అనేది చేయాలి. సో అలా చేస్తే ఏమవుతుందంటే మనం భక్తిలో ముందుకెళ్ళడం చాలా చాలా ఈజీ అవుతుంది. రైట్? వేరే వాళ్ళ పట్ల అపరాధాలు చేయము, మరియు భక్తిలో ఉండే తత్వజ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోగలము, లీలని ఆస్వాదించగలము. అలా భక్తిలో ముందుకెళ్తూ వెళ్తూ ఒకానొక స్టేజ్లో ఏమవుతుందంటే మనం కూడా అట్లాంటి వ్యక్తిలాగా తయారవ్వచ్చు. వేరే వాళ్ళని గైడ్ చేసేలాగా, వేరే వాళ్ళకి రిలాక్స్ అయ్యేలాగా, వేరే వాళ్ళకి క్లారిటీ ఇచ్చేలాగా, రెక్టిఫై చేసేలాగా మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. అప్పుడేమైపోతుందంటే మన ప్రచారం అనేది ఇంకా బాగా జరుగుతుంది అండ్ కృష్ణకి మనం ఇంకా ఇంకా దగ్గరకు అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. రైట్? సో దిస్ ఇస్ అబౌట్ గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి. అంటే గుహ్యం అంటే కాన్ఫిడెన్షియల్ అండ్ ఆఖ్యతి అంటే చెప్పడము,
పృచ్ఛతి అంటే అడగడం అన్నమాట. ఓకే, సో శ్రీల రూప గోస్వామి की जय, नेक्टर ऑफ इंस्ट्रक्शन उपदेशामृतम की जय, जगतगुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. So we'll do it in हरि बोल Hindi प्रभु now. जी, हरि Thank you so much, प्रभु Prabhuji. जी, Hari हरि bol, बोल Prabhuji. हरि बोल प्रभु जी, చాలా మంచిది. हरि बोल प्रभु जी, Hari bol, Prabhuji. हरि बोल प्रभु जी, Thank you. हरि हरि बोल. Hari bol, Prabhuji. Thank you. గోవర్ధన్ ప్రభు ఉన్నారా హరిబోల్ class లో? ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ ఏ రోజు అన్నారు ప్రభుజీ? క్వశ్చన్స్ We'll try to keep on Saturday, మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఒకవేళ ఈ సెషన్ అయిన తర్వాత టైం ఉంటే చూద్దాము 8:30 వరకు అట్లా. అదర్వైజ్ అఫ్ కోర్స్ మీరు చాలా మంది నా భక్తి యోగా ఎట్ హోమ్ క్లాస్ అటెండ్ అవుతుంటారు కాబట్టి అక్కడ కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. అదర్వైజ్ ఆల్సో ఏదైనా స్పెషల్ టాపిక్స్ ఆర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది సాటర్డే పెట్టడానికి చూస్తాను. బికాస్ సాటర్డే అందరికీ టైం ఉంటుంది కాబట్టి మనం కొంచెం సండే రెండో రోజు హాలిడే ఉంటుంది కాబట్టి ఒకవేళ లేట్ అయినా సరే పర్లేదు. ఓకే, ఎస్ గోవర్ధన్ ప్రభు, మీరేమైనా దర్శనం ఏమైనా చూపిస్తారా లేదా నేను హిందీలో కంటిన్యూ అవ్వాలా? It takes 2-3 minutes time, Prabhu. You please continue. ఓకే, సరే అయితే. ప్రభుజీ, ఈ వర్స్ మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, ఒకసారి మీరు చాట్ లో గానీ ఏమైనా పోస్ట్ చేస్తారా? చేస్తాను ఆఖ్యాతి ప్రభు. ప్రగన్నాతి. థ్యాంక్ యూ ప్రభు. Yeah. ఓకే, ఒక 2-3 మినిట్స్ దర్శనం చూపించే ముందు ఎవరికైనా ఏదైనా అడగాలి, ఏదైనా చెప్పాలంటే చెప్పండి. దర్శనం అయిన తర్వాత హిందీలో స్టార్ట్ చేస్తా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ క్లారిటీ వ్యాలిడిటీ ఇంకో 2 పదాలు చెప్పారు, కొంచెం చెప్పరా? ఇంగ్లీష్ లో గమనం రాసుకోలేకపోయాను నేను. ఓకే, క్లారిటీ, వ్యాలిడిటీ, వ్యాలిడేషన్, వ్యాలిడిటీ, దాని తర్వాత రెక్టిఫికేషన్, తర్వాత రీఇంటర్ప్రిటేషన్. థ్యాంక్ యూ ప్రభుజీ. సో క్లారిటీ అంటే వాట్ షుడ్ ఐ డూ, దిస్ ఆర్ దాట్. వ్యాలిడేషన్ Yes. అంటే వెదర్ వాట్ ఐ డిడ్ ఇస్ రైట్ ఆర్ నాట్. రెక్టిఫికేషన్ అంటే సరే నేను చెప్పింది రాంగ్ అన్నారు కదా, మరి ఇప్పుడు నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో కరెక్ట్ చేద్దామని ట్రై చేసినా సరే కొన్నిసార్లు ఇంకా తప్పు జరిగిపోయినప్పుడు ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలి, ఎంత ట్రై చేసినా ఇట్లాగే అవుతుంది అనేసి. ఓకే, సో అట్లా Okay. మనకి కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. యా, పద్మిని హరిప్రియ మాతాజీ, ఐ విల్ క్రియేట్ ఎ డిఫరెంట్ లింక్ మాతాజీ. అంటే భక్తి యోగా అట్ హోమ్కి ఉండే లింక్ అండ్ ఏదైతే మార్నింగ్ చెప్పా సెషన్కి ఏదైతే లింక్ ఉంటుందో అది కాకుండా సపరేట్గా ఒక లింక్ క్రియేట్ చేస్తాను, విచ్ విల్ బి ఓపెన్ ఫర్ ఆల్ అనమాట. అంటే ఈవెన్ కొత్త వాళ్ళు ఎవరన్నా సరే వచ్చేసి జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఎవరన్నా జనరల్గా కొందరు మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, అండ్ మీరు అనుకుంటారు నువ్వు క్లాస్కి రా, క్లాస్కి వస్తే అడుగు డైరెక్ట్గా అనేసి ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఆ సెషన్ జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మార్నింగ్ అయితే అందరు జాయిన్ కాకపోవచ్చు, కానీ సాటర్డే ఈవినింగ్ అయితే కొంచెం ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ మీరు అడగాలంటే అడగొచ్చు, లేదా వాళ్ళే వచ్చి అడుగుతా అంటే కూడా అడగొచ్చు. సో దట్ విల్ బి ఓపెన్ ఫర్ ఆల్. ప్రభుజీ, థ్యాంక్ యూ Yeah. ప్రభుజీ. థ్యాంక్ యూ. అయితే ఫ్రైడే రోజు నన్ను గుర్తు చేయాలి ఒకళ్ళు ఎవరన్నా రేపు Q&A సెషన్ పెడుతున్నారా లేదా అనేసి. జనరల్గా సాటర్డే ఈవినింగ్స్ కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ ఉంటుంది, అప్పుడు పెట్టలేను. అదర్వైజ్ ఓకే. సో దిస్ సాటర్డే అండ్ నెక్స్ట్ సాటర్డే ఎంగేజ్డ్ కాబట్టి ఆ నెక్స్ట్ సాటర్డే నుంచి అంటే 23rd జూన్ తర్వాత నుంచి చేద్దాం అది. అఫ్ కోర్స్ మీరు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. భక్తి యోగా అట్ హోమ్లో ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే అక్కడ కూడా అడగొచ్చు, లేదా మీరు వాట్సాప్లో కూడా నాకు అడగొచ్చు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభు రీచ్ అయ్యారా? हरे कृष्ण प्रभुजी. ఎస్ మాతాజీ. प्रभुजी, now this Hmm.
secret to whom we are telling, if they are from material world also it's okay. No. Okay. We'll take darshan and I'll clear. Okay. श्री श्री राधा गोपीनाथ की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, श्री चैतन्य महाप्रभु की जय। సో మాతాజీ ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఒకవేళ అడిగే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ క్లోజ్గా ఆయన మటీరియల్గా కూడా ఉండొచ్చా అనేసి. ప్రాబ్లం ఏంటంటే మాతాజీ ద వన్ హూ ఆస్క్డ్ అండర్స్టాండ్ తెలుగు? Yes, Prabhuji. Yeah. If I don't, So, I'll ask Prabhuji. Hare Krishna. ఓకే. సో ద థింగ్ ఏంటంటే మటీరియల్ వాళ్ళకి మన స్పిరిచువల్ మెంటాలిటీ అర్థం కాదు, రైట్? సో అందుకనే ద బెస్ట్ థింగ్ ఏంటంటే డివోటీ, బికాస్ డివోటీ రెండు వరల్డ్స్ని చూసిన వ్యక్తి. అటు భౌతిక ప్రపంచాన్ని కూడా చూస్తారు, ఇటు ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కూడా తెలుసుకుంటారు, కాబట్టి వాళ్ళు మనకి కరెక్ట్గా గైడ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బిజినెస్ చేస్తున్నారు అనుకోండి. మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు బిజినెస్లో ఏదైనా డౌట్ వస్తే జాబ్ చేసేవాడిని అడగాల, బిజినెస్ చేసేవాడిని అడగాల? Business करने वाले को రైట్, ఎందుకంటే మీరు బిజినెస్లో ఉన్నారు కాబట్టి. బట్ మీరు జాబ్ అండ్ బిజినెస్ రెండు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎవరిని అడగాలి? జాబ్ అండ్ బిజినెస్ రెండు చక్కగా చేసేవాడిని అడగాలి, అవునా? Yes, Prabhuji. రైట్. సో అందుకనే మనకి ఎవరైతే గైడెన్స్ కావాలో ఎట్లాంటి వ్యక్తి దగ్గర తీసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా ఎలా చూడొచ్చు అంటే, సపోజ్ మీరు గృహస్థ అనుకోండి, మీరు బ్రహ్మచారి దగ్గర మొత్తం గైడెన్స్ తీసుకోలేరు, రైట్? సో యూ హ్యావ్ టు టేక్ గైడెన్స్ ఫ్రమ్ అ డివోటీ గృహస్థ. ఎందుకంటే మీకు పెళ్ళైంది కాబట్టి పెళ్ళైన బాధలు ఎట్లా ఉంటాయి అనేది ఒకటి పెళ్ళైనోడికే తెలుస్తుంది కదా. బ్రహ్మచారి ఆల్సో చాలా నాలెడ్జ్ ఉంటుంది, భగవంతుని కృప వల్ల ఆయనకు చాలా తెలుసు. బట్ స్టిల్ ఒక గృహస్థని ఇంకో గృహస్థని అర్థం చేసుకోవాలి, అవునా లేదా చెప్పండి? Yeah, Prabhuji. Yes, Prabhuji. సో మటీరియల్లీ ఒక వ్యక్తి తెలివైన వాడు అయి ఉండొచ్చు, మంచివాడు అయి ఉండొచ్చు. బట్ థింగ్ ఏంటంటే అంత తెలివైన వాడు అంత మంచివాడు అయితే ఇంకా డివోటీ ఎందుకు కాలేదు? అండ్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ హీ విల్ అండర్స్టాండ్ యువర్ డివోషనల్ పర్స్పెక్టివ్? సో నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన ఇంతకుముందు ఒక కౌన్సిలర్ దగ్గర, సైకోథెరపిస్ట్ దగ్గర వెళ్ళేవాళ్ళు. ఫీజు కూడా చాలా ఎక్కువ అనమాట. కానీ ఆయన వెళ్ళడం ఎందుకు ఆపేశారు అని అంటే, బికాస్ దట్ పర్సన్ ఈజ్ నాట్ ఎ డివోటీ. సో నేను భక్తి గురించి ఏదన్నా మాట్లాడాలి అని అంటే కుదరదు, ఎందుకంటే తను డివోటీ కాదు కాబట్టి, తను అర్థం చేసుకోలేదు కాబట్టి. యాజ్ ఆఫ్ నౌ నేను మటీరియల్ లైఫ్కి స్పిరిచువల్ లైఫ్కి మధ్యలో వేలాడుతున్నాను, ఏం చేయాలో ఎలా చేయాలో తెలియట్లేదు. సో ఒకవేళ తనకి నేను డిస్కస్ చేయాలన్నా సరే తనకి ఆ ఫిలాసఫీ తెలవాలి, దాన్ని బట్టి నన్ను గైడ్ చేయాలి, రైట్? సో దెన్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ హీ బికెమ్ మై క్లయింట్, ఎందుకంటే నేను మటీరియల్ స్పిరిచువల్ రెండు చేయగలను కాబట్టి. ఓకే, సో బెస్ట్ ఏంటంటే భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిని మనం ఒక గైడ్ లాగా పెట్టుకుంటే మంచిది. బికాస్ మటీరియల్గా ఉండే వాళ్ళ దగ్గర భగవంతుని కృప అనేది ఉండదు అంతగా, గురు కృప అనేది ఉండదు, వైష్ణవుల బ్లెస్సింగ్స్ అనేది ఉండవు, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు జస్ట్ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచే చెప్పగలరు. కానీ నిజంగానే మనల్ని డీప్గా అర్థం చేసుకొని, మన సైకోఫిజికల్ నేచర్ని అర్థం చేసుకొని, మన భవిష్యత్తులో ఏది బాగుంటుందో అంత తెలుసుకొని చెప్పే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఓకే మాతాజీ? Yes, Prabhuji. One more point may I ask Prabhuji in continuation? Yeah. So actually, they have been our friends since childhood. Means they are our best friends. They are from different faith. And as you said, 2 points you discussed today now. They should also understand our psychophysical nature. So till we find guidance in some of the Vaishnava devotees, till then can we take their help? Because they are from different faith. They may not tell me about Krishna, but they do guide about God. So in such case,
యా సి ఒక రకంగా చెప్పాలి అని అంటే అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. సో వాళ్ళ గైడెన్స్ అనేది మనకి ఇప్పుడు మటీరియల్ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ గైడెన్స్ అనేది మనకి భక్తిలో ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అని అనుకోండి, దెన్ ఫైన్. ఓకే. సో అట్లేం లేదు. కానీ ఏంటంటే ఒకవేళ మనకి డివోటీ ఉన్నారు అనుకోండి, మంచి డివోటీ అనేది ఉన్నారనుకోండి, వాళ్ళకేంటంటే మన హిస్టరీ అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మీరు అంటున్నారో ఎగ్జాంపుల్ వేరే ఫెయిత్ నుంచి ఉండొచ్చు, రైట్? అండ్ మనకి చైల్డ్‌హుడ్ నుంచి తెలిసి ఉండొచ్చు. కానీ ఈస్ దేర్ ఎనీ గ్యారంటీ దట్ దే విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్? No, no, Prabhuji, యాహ్! that's true. అది. సో Not everything, but పార్ట్‌లీ few. దే కెన్ హెల్ప్. పార్ట్‌లీ దే కెన్ హెల్ప్. సీ ఒక రకంగా చెప్పాలంటే మీ ఇంట్లో ఏదన్నా ప్లంబింగ్ వర్క్ ఉందనుకోండి, దానికి డివోటీయే రావాల్సిన అవసరం ఉందా? డివోటీ ప్లంబరే రావాలా? Prabhuji. Nine. రైట్? ఒకవేళ ఎలక్ట్రీషియన్ పని పడిందనుకోండి, డివోటీ ఎలక్ట్రీషియనే కావాలా? No, Prabhuji. కాదు కదా! సో యూ నీడ్ అన్ ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్. సో మన లైఫ్‌లో కొన్ని డెసిషన్స్‌కి కంపల్సరీ డివోటీనే ఉండాలని ఏం లేదు. బట్ మేజర్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏదైతే ఉంటాయో, రైట్? మన భవిష్యత్తుకి సంబంధించినవి, మన డివోషనల్ లైఫ్‌కి సంబంధించిన ఆ మేజర్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు దే మే ఫాల్ షార్ట్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నారు. ఓకే. అండ్ మీ ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది. ఆనియన్ గార్లిక్ తినడం మానేయడం కష్టంగా ఉంది. అండ్ అర్చ విగ్రహాల సేవ గాని, లేకపోతే ఆ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడం ఇవన్నీ కష్టంగా ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో మీరు ఏం గైడెన్స్ తీసుకోవాలనేది కెన్ యూ డిపెండ్ ఆన్ దట్ ఫ్రెండ్? No, Prabhuji, no, no, యాహ్! no. సో సర్టెన్ డెసిషన్స్ డెఫినెట్. మనము ఒక ఇద్దరు ముగ్గురు డివోటీస్ మంచి క్లోజ్ రిలేషన్‌షిప్ పెట్టుకోవాలి అనంటే, మిగతా వాళ్ళందరిని దూరం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి అస్సలు గైడెన్స్ తీసుకోవద్దని కాదు. బట్ జనరల్‌గా మనకి రూప గోస్వామి ఏం చెప్తారు అండ్ శ్రీల ప్రభుపాద ఏం చెప్తారంటే, మాయావాదీస్ అండ్ ఏథిస్ట్, రైట్? నాస్తికులు మరియు మాయావాదుల నుంచి దూరం ఉంటే మంచిది. ఓకే. అండ్ అదర్‌వైస్ ఇఫ్ దే ఆర్ సమ్ పర్సనలిస్ట్ అండ్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ ఫిలాసఫికల్ నాలెడ్జ్, దెన్ వీ కెన్ టేక్ లిటిల్ గైడెన్స్ ఫ్రమ్ దెమ్. బట్ బెస్ట్ ఏంటంటే టు హ్యావ్ 2-3 పీపుల్ ఫిక్స్డ్ ఫర్ ఆల్ అవర్ డెసిజన్స్. సో దట్ వాళ్ళ దగ్గరికెళ్ళిన తర్వాత ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మన గురించి తెలుసు. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు మనకేం గైడెన్స్ చేశారు, 4 నెలల ముందు గైడెన్స్ చేశారు, 6 నెలల ముందు ఏం గైడెన్స్ చేశారు అనే క్లారిటీ ఉంటది కాబట్టి దే కెన్ ఈజిలీ నావిగేట్ అస్ ఫ్రమ్ ద డిఫికల్ట్ సిట్యుయేషన్స్. ఓకే. ఓకే మాతాజీ. Thank you very much, Prabhuji. Yeah, Hare Krishna. హరే కృష్ణ.